మలయాళ హీరో మోహన్ లాల్, పృథ్వీరాజన్, సుకుమారన్ కాంబినేషన్లో తెరకెక్కిన ఎల్2 ఎపురాన్ చిత్రం మలయాళ ఇండస్ట్రీ పరంగా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపుతుంది. ఈ మూవీ మూడవ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు, నటీనటుల ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 150 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఇక ఈ చిత్రానికి ఇండియాలో 70 కోట్లు, ఓవర్సీస్లో 30 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం మలయాళ ఇండస్ట్రీ పరంగా తొలి రోజు నయా రికార్డులను సృష్టించింది. అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే 60 కోట్లను రాబట్టింది ఈ చిత్రం. ఇక రిలీజ్ రోజున 22 కోట్లు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా రాబట్టి మొత్తం టోటల్గా 82 కోట్ల ఓపెనింగ్స్ని రాబట్టి మలయాళ చిత్ర పరిశ్రమలోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ని రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇక రెండో రోజు కూడా అదే జోరును కంటిన్యూ చేస్తూ 17 కోట్లను రాబట్టి 48 గంటల్లోనే 100 కోట్ల క్లబ్లోకి చేరింది ఈ చిత్రం. ఇక ఈ మూవీ మూడవ రోజు థియేటర్స్ పరంగా ఆక్యుపెన్సీ విషయానికి వస్తే మార్నింగ్ షోకు 40.70%, మ్యాట్నీ షోకు 52.33% నమోదవగా ఇక ఫస్ట్ షో, సెకండ్ షోకు గ్రోత్ అనేది పెరిగింది. ఇక మూడవ రోజు 6 గంటల వరకు బెంగుళూరులో 504, కొచ్చిలో 318, త్రివేంద్రంలో 281, చెన్నైలో 149, ముంబైలో 223, ఢిల్లీ ఎన్సీఆర్లో 182 షోలు పడ్డాయి. ఇక ఈ కలెక్షన్స్తో మూడో రోజు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈజీగా 10 కోట్ల గ్రాస్ను సాధిస్తుందని ట్రేడ్ భావిస్తుంది. మరి ఏ మేరకు సాధిస్తుంది అని మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియచేయండి.